ఇంతకీ ఇప్పుడు చెప్పుకోబోయే ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి, చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలేంటి, ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్క విషయం ఈరోజు వీడియోలో నేను తెలియజేయబోతున్నానండి. చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలన్నీ కూడా ఉన్నాయండి ఈ వీడియోలో. ఎక్కడ ఏ పాయింట్ని మీరు మిస్ చేసుకోకుండా ఎండింగ్ వరకు చూడండి. మీరు స్కిప్ చేస్తే ఎక్కడో ఒక పాయింట్ని మీరు మిస్ అవుతారు. ఈ పరిహారం చేసుకునే సమయంలో మీకు చాలా డౌట్స్ వచ్చేస్తాయి, సరిగ్గా చేసుకోలేరు. కాబట్టి కన్ఫ్యూషన్ అనేది రాకుండా ఎండ్ వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక అలానే ఎప్పుడు చెప్పే మాటేనండి, మిమ్మల్ని ఎప్పుడు రిక్వెస్ట్ చేసే మాట, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయమని. ఇంకాను ప్రతి ఒక్కరి జీవితంలో అనేక రకాలైన సమస్యలు ఉంటాయి కదా, వాటి నుంచి బయటపడడానికి పరిహారాలు, పూజలు ఎన్నో ఉన్నాయండి మన ఛానల్లో. మీరు ఛానల్లోకి వెళ్ళండి, ఒకసారి సెర్చ్ చేయండి. మీ మనసుకు నచ్చిన, మీరు చేయగలిగే, మీకు వీలయ్యే పరిహారాన్ని కానీ పూజని కానీ ఎంచుకొని ప్రయత్నం చేయండి. మీకు వచ్చిన మార్పుని, రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే ఏ నోటిఫికేషన్ ఎక్కడ మిస్ కాకుండా మీ వరకు వచ్చేస్తాయి. ఓకేనండి, ఇక మనం ఈ పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీ ప్రేమ వ్యవహారాల్లో అపజయం కలుగుతుంటే విజయం కలగడానికి, మీ మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో వాటిని సాధించడానికి కూడా మార్గాలు మీకు బాగా తెలుస్తాయి. ఇంతకీ ఈ పరిహారాన్ని ఎవరు చేయాలి, ఏ రోజు చేయాలి, ఇంకా మరిన్ని విషయాలన్నీ కూడా చెప్తాను. ముందుగా మీరైతే గోధుమ పిండి అలానే శనగపిండి తీసుకోండి. ఈ రెండింటిని సమాన భాగాలుగా చేసి దానిలో తగినన్ని నీటిని పోసి మనం చపాతీ పిండిని ఏ రకంగా తయారు చేసుకుంటామో అదే రకంగా తయారు చేసుకోండి. కాస్త చిన్నదైన పర్వాలేదు, పెద్దదైన పర్వాలేదండి, చిన్న పిండి ప్రమిదలాగా తయారు చేసుకోండి. మన పూర్వీకులు తంత్ర గ్రంథాల్లోనూ జ్యోతిష్య గ్రంథాల్లోనూ అనేక పరిహారాలను చెప్పారు వారు. మీరు ఈ పరిహారం చేసేటప్పుడు పూర్తిగా ఈ పరిహారం మీద ఒక నమ్మకం అనేది పెట్టి చేస్తేనే ఫలితం వస్తుంది. ఓకేనండి, ఈ రకంగా మీరు పిండి ప్రమిదను తయారు చేసి పెట్టుకోండి. తర్వాత ఒకే ఒక్క ఏక వత్తి అనేది అవసరం పడుతుంది. 2 ఒత్తులు కలిపి, ఒకటి కాదండి, ఒకే ఒక్క వత్తి తీసుకోండి. జస్ట్ నేను ఇక్కడ డెమోగా చూపిస్తున్నానండి, అంతేగాని మీ వరకు మీరు ఒకే వత్తి తీసుకోండి. ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఏదైనా సరే నూనెలు తీసుకోండి. అంటే ఈ 3 నూనెల్లో ఏదో ఒకటి తీసుకోండి. మిగతా ఎలాంటి నూనెలను కూడా వాడకండి. ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఈ 3 మాత్రమే, ఈ 3 ఒకటి తీసుకోండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఏంటో చెప్తాను ఇప్పుడు. ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల సంపాదనలో వృద్ధి కలుగుతుంది, డబ్బు కూడా వస్తుంది. వీటన్నిటిని మనం పరిపూర్ణంగా నమ్మి విశ్వసించి చేసినప్పుడే ఫలితం వస్తుంది. ఈ పరిహారం విషయంలో ఆహార నియమాలు అంటూ ఏమీ లేవు. ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిన మంచి పరిహారం. కొంతమంది అడుగుతున్నారు కదా, మేము నెలసరిలో ఉన్నామండి, లేదా మేము ఇది తినొచ్చా, అది తినొచ్చా ఈ పరిహారం చేసేటప్పుడు అని అడుగుతున్నారు కదా. నేను వీడియోలో చాలా వరకు క్లియర్గా చెప్తానండి. మీరు ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి, చూస్తే అర్థమవుతుంది. ఉంటే కనుక తప్పకుండా నేను చెప్తాను, ఎలా చెప్తానో అలానే చేసుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. అలానే జీవితంలో అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నవారు, ఇంకా ప్రకృతిలో ఉన్న శక్తిని, యూనివర్స్లో ఉన్న ఆ శక్తిని మనం పొందాలనుకుంటే కొన్ని తాంత్రిక పరిహారాల్లో ఆచరించి చేయవలసిన విధానాలు చాలా ఉన్నాయి. ఆ విధానంలోనే మనం వెళ్ళాలి. ఈ పరిహారాన్ని మనం ఎవరైనా చేసుకోవచ్చు. అంటే మీ మనసులో ఉన్న కోరికలు, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎలాంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా, అంటే ఇక్కడ నేను చెప్తానండి మీకు, వివాహ సమస్య కావచ్చు, ప్రేమ వ్యవహారం కావచ్చు, అవి ధర్మబద్ధంగా ఉండాలి. అలానే అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇంకా కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు, అంటే కొట్లాడుకోవడం, అనేక రకాలైన సమస్యలు ఉన్నా, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరేం చేస్తారంటే ఒక పేపర్ తీసుకోండి. కొన్ని పరిహారాల్లో ఒకే ఒక కోరిక కోరుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మీకు ఎన్ని కోరికలు ఉన్నా అన్ని కోరికలు రాసుకోవచ్చు. అలానే ఎన్ని సమస్యలు ఉన్నా అన్ని సమస్యలను కూడా ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. అది ఎలానో చెప్తాను. మీరు వైట్ కలర్ పేపర్ తీసుకోండి, దాని మీద మీకున్న సమస్యలన్నీ కూడా రాసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, 1 అని చెప్పి, అంటే ఇట్లా పెట్టేసి చక్కగా ఇంటూ గుర్తులాగా నేనైతే పెట్టాను. కోరిక అనేది రాయలేదు నేను. ఇది నేను మీకు డెమోగా చూపిస్తున్నాను, మీకు అర్థం కావాలని ఈ రకంగా చూపిస్తున్నాను. అదే నేను అనుకోండి, నేను చేసుకునే పరిహారం అనుకోండి, నేను కరెక్ట్గా రాసుకుంటాను. మనం ఒక పరిహారం చేసేటప్పుడు బయట వారికి తెలియకుండా చేయాలి. ఈ పరిహారం నేను చేస్తున్నానని 10 మందికి చెప్పి చేయకూడదు. మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పుకోవచ్చు, మీరు తప్పులేదు.
కానీ చేస్తున్నప్పుడు మాత్రం మీరు చెప్పకూడదు. అదేవిధంగా ఇక్కడ నేను డెమోగా చూపిస్తున్నానండి. ఇంటూ గుర్తులు అనేటివి నేను పెట్టాను. మీరు అడుగుతారేమో చెప్తున్నాను. మీ సమస్యలన్నీ కూడా 1 by 1 రాసుకుంటూ వెళ్ళండి ఈ పేపర్ మీద. నేనైతే ఒక 6 సమస్యలు రాశానండి. మామూలుగా ఏదో మీకు తెలియాలని ఆ రకంగా రాశాను. మీరైతే కరెక్ట్గా రాసుకోండి. సమస్యలు ఎన్నున్నా 20 కానీ 30 కానీ 50 కానీ ఎన్నున్నా మీ కోరికలు కానీ అన్నీ రాసుకోండి. ఉద్యోగం కావాలి, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలి, భర్త భార్య మాట వింటలేదు, అలానే భార్య భర్త మాట వింటలేదు, ఇంకా అతను వ్యసనానికి గురయ్యాడు, అది తగ్గాలి, ఇంకా మందు తాగేవారు ఎవరైనా ఉంటే అది మానేయాలి, వ్యాపారం బాగా జరగాలి. ఇలాంటివి ప్రతి ఒక్కరి జీవితంలో అనేక రకాలైన సమస్యలు ఉంటాయి. మీ యొక్క సమస్యలు కానీ, కోరికలు కానీ, ధన రాబడి కానీ, అప్పుల సమస్యలు కానీ ఏవైనా సరే మీరు చక్కగా రాసుకోండి ఆ పేపర్ మీద. మీరు నమ్మకం పెట్టి మనసులో అనుకుంటూ చక్కగా రాయండి. ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం రోజున ఉదయం నుంచి సాయంత్రం లోపుగా ఏ సమయంలోనైనా సరే చేసుకోవచ్చు. ఈ పరిహారానికి నెలసరితో సంబంధం లేదు. నెలసరిలో మీరున్నా కానీ చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని ప్రతి శుక్రవారం చేసుకుంటే చాలా మంచిదండి. కాకపోతే మీరు కాస్త బిజీగా ఉన్నారు, చేయలేని పరిస్థితి ఉంటే నెలకు ఒక్కసారైనా సరే కంపల్సరీగా చేయండి. దీన్ని చేయడం వల్ల మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. తర్వాత ఇక్కడ పిండి ప్రమిదలో తీసుకున్న ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ వేసి మీ ఇంట్లో పూజా మందిరంలో కానీ, హాల్లో కానీ, కిచెన్లో కానీ ఎక్కడైనా సరే పరిహారాన్ని చేసుకోవచ్చు. ఒక చోట చక్కగా కూర్చొని, ప్రశాంతంగా ఉన్న చోట కూర్చొని ముందుగా దీపారాధన చేయండి. ఇప్పుడు మీ సమస్యలన్నీ రాశారు, కోరికలు రాశారు. ఆ పేపర్ని ఏం చేస్తారంటే మీ చేతిలో పట్టుకొని చక్కగా మడత పెట్టేయండి, బాగా మడిచేసేయండి. ఇక్కడ నేను చూపించాను కదండి, ఆ రకంగా మడిచేసి ఇక మీరేం చేస్తారంటే మీరు ఏదైనా ఒక వ్యాపారం కానివ్వండి, ఏదైనా మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు రావాలి, నా భర్త నా మాట వింటలేదు, మా ఇంట్లో గొడవలు తగ్గాలి, ప్రతి పనిలోనూ విజయం సాధించాలి, ఉద్యోగం రావాలి, నాకు అన్నీ అనుకూలంగా మారాలి, ప్రాకృతిక దేవత, పరాదేవత కోరుకున్నది అనుకూలంగా మారేలా చెయ్యి అని మీరు ఆ చేతిలో ఉన్న ఆ పేపర్ని మడిచేసేయండి. మడిచేసి ఆ దీపపు ప్రమిద నూనెలో వేసేయండి. మీరు ఆ పేపర్ని ఆ నూనెలో వేసిన ఒత్తులతో పాటు నెమ్మదిగా దానంతటికదే కాలిపోయేలా మీరు చూసుకోవాలి. అంటే ఆ దీపపు వెలుగు దగ్గర కాస్త పెట్టండి ఆ పేపర్ని. మీరు డైరెక్ట్గా కాల్చకండి, ఒత్తి దగ్గరగా పెట్టండి. ఆ నూనెనంతా కూడా పేపర్ లాక్కుంటుంది, పీల్చుకుంటుంది. తర్వాత నెమ్మదిగా పేపర్ కూడా కాలిపోతుంది. ఈ పరిహారాన్ని చూడగానే పరిహారంతో కోరికలు తీరుతాయా అనిపిస్తుంది మీకు. మన మనసులో ఉన్న ఒక శక్తి, ప్రకృతిలో ఉన్న శక్తిని మొత్తం జోడించి తీసుకుని ఒక కాన్సన్ట్రేషన్ అనేది పెట్టి ఆ పరిహారం మనం చేసేటప్పుడు మన ఆత్మ ద్వారా తీసుకొని మనం ఫలితాన్ని పొందుతాం. ఇక్కడ ప్రకృతిలో ఉన్న శక్తి, అటు మన ఆత్మలో శరీరంలో ఉన్న శక్తిని ప్రేరేపించి ఇవి రెండూ కలిస్తే ఇక ఆ పరిహారం అద్భుతమని చెప్పుకోవచ్చు మనం. ఇది ఒక పాజిటివ్ వేలో వెళ్ళడానికి చాలా చాలా బాగా పనిచేస్తుంది. మన ఒంట్లో ఉన్న పాజిటివ్ శక్తి అనేది బయటకు వస్తుంది. మన ఒంట్లో ఉన్న ఆత్మశక్తి ఉపయోగపడి మన కోరికలు నెరవేరుస్తుంది. అందుకనే చాలా వరకు మన థింకింగ్స్ కూడా పాజిటివ్ థింగ్స్లోనే ఉండాలని చెప్తారు. నెగిటివ్గా ఉండకండి ఎప్పుడు కూడా. అది అవుతుంది అని ఈ పరిహారం చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అవుతుందా లేదా అని ఒక అపనమ్మకంతో మాత్రం చేయకండి. అంటే కొందరు కామెంట్స్ పెడుతున్నారు, నేను చూస్తున్నాను, అది నిజమేనా, ఇది జరుగుతుందా అని ఇలాంటివి అడుగుతున్నారు. అంత అనుమానంగా చేస్తే రాదండి రిజల్ట్స్. నమ్మకంతో చేయండి. ఇక్కడ పెట్టిన పేపర్ పూర్తిగా కాలకపోయినా పర్వాలేదండి. ఇక్కడ మీరు చూస్తున్న పేపర్ చాలా వరకు ఆ నూనెనంతా కూడా బాగా పీల్చుకొని చక్కగా కాలుతుంది. ఈ మాత్రం కాలకపోయినా సగం సగం కాలినా పర్వాలేదు. తర్వాత అలా కాలిన తర్వాత కొండెక్కుతుంది. కొండెక్కిన తర్వాత మీరు పేపర్ వేశారు, పేపర్ కాస్త ఆ నూనెను పీల్చుకుంటుంది. వెలుగుతున్న ఆ దీపారాధన నుంచి కాస్త ఆ పేపర్ కూడా కాలుతుంది. ఆ తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ ప్రమిద కాస్త చల్లారనివ్వండి. కొంచెం వేడిగా ఉంటుంది కదా, కాస్త చల్లారిన తర్వాత కొద్దిగా పంచదార తీసుకోండి. ఆ దీపం కొండెక్కి పూర్తిగా అయిపోయిన తర్వాత కాస్త పంచదార దాంట్లో వేయండి. ఇక కొండెక్కిన తర్వాత ప్రమిద కాస్త మెత్తగా ఉంటుంది కదా, కాస్త ప్రమిద వేడిగా ఉంటుంది. ఆ వేడి తగ్గిన తర్వాత ఆ ప్రమిదని మీ చేతిలోకి తీసుకొని పిండి ముద్దను మీరు ఏ రకంగా చేస్తారో అలా గట్టిగా నొక్కి ముద్దగా చేసేయండి. అంటే ఆ కాగితం పెట్టారు కదండి, అదంతా కూడా మసి అయిపోతుంది. అలానే దాంట్లో ఒత్తులు ఉన్నాయి, ఇంకా పంచదార కూడా ఉంది. వాటన్నిటితో కలిపి లోపలగా వాటన్నిటిని నొక్కి లోపలగా పెట్టేసేసి ముద్దగా చేసేయండి. ఇక దానిని మీ ఇంటి బయట ఏదైనా చెట్టు ఉంటే కనుక చెట్టు మొదట్లో వేసేయండి. అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు మీ ఇంట్లో ఉన్న కొన్ని చెట్లు మొక్కలు ఉంటాయి కదండి, అంటే తులసి మొక్క కాకుండా ఏదైనా కుండీలో ఉన్న చెట్టు మొదల్లో అక్కడ పెట్టేసేయండి.
నా మనస్ఫూర్తిగా నాకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నా మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి అని పెట్టేసి అనుకొని మీరు ఇంట్లోకి వచ్చేసేయండి. ఒకవేళ చెట్టు మొదట్లో పెట్టే అవకాశం లేదనేవారు కొంతమంది ఉంటారు మీలో. పక్కన వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఎవరైనా చూస్తారేమో, ఏమైనా నవ్వుకుంటారేమో, ఏదో అని అనుకుంటారేమో మీకు అనిపిస్తే మీరేం చేస్తారంటే ఆ చెట్టు మొదట్లో కాస్త మట్టి తీసేసి లోపల పెట్టేసేయండి. ఒకవేళ అలా కూడా అవ్వని పనండి అంటారా, మీకు కుదిరితేనే చేయండి ఈ పని. ఎందుకంటే ప్రతి పరిహారం అందరికీ కుదరచ్చు, కుదరకపోవచ్చు కదా. మీకున్న అవకాశాన్ని బట్టి ఈ పరిహారం చేయండి, కానీ మంచి పరిహారం ఇది. లేదంటే మన ఛానల్లో బోల్డ్ అని పరిహారాలు ఉన్నాయి, వాటిల్లోకి వెళ్ళి మీ సమస్యకు తగిన ఒక పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఈ పరిహారాన్ని నెలసరి టైంలో కూడా చేసుకోవచ్చండి. మనలోని ఆత్మశక్తిని, ప్రకృతిలో ఉన్న శక్తిని ఫుల్ఫిల్ చేస్తుంది, నెరవేరుస్తుంది మన కోరికని. ప్రతి శుక్రవారం ఇది చేసుకోవచ్చు. శుక్రవారం వీలు కాకపోతే నెలలో ఒకసారి చేయండి. ఎప్పటిదాకా చేయాలి మరి అంటారేమో, అది కూడా చెప్తానండి. మీ పని పూర్తి అయ్యే వరకు చేయండి. మీ కోరిక నెరవేరే వరకు, మీ సమస్యలు తీరే వరకు చేయండి. నెరవేరాలంటే మీ నమ్మకాన్ని బట్టే ఉంటుంది. ఒక పాజిటివ్ థింగ్తో చేయండి, నెగిటివ్ థింగ్తో మాత్రం చేయకండి. తప్పకుండా చేయండి. చేసిన తర్వాత మార్పునైతే, రిజల్ట్ అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, రిప్లై ఇస్తాను. ఇంకా ఎలా అనిపించింది ఈ వీడియో పట్ల అన్నది కాస్త కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.